హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షారు రాగం. ఈరోజు వీడియో వచ్చేసి లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొన్ని ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండు పచ్చిమిర్చి గింజలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అన్నీ ఫ్రై అయినాక ముందుగా మనము కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నంను మనము విడి చేసి పెట్టుకున్న అన్నంను కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. నీట్గా పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిసేలా నీట్గా కలిపి పెట్టుకోవాలి. నేనైతే ఒక 3 లెమన్స్ తీసుకొని రసం చేసుకొని అందులో పిండుకుంటున్నా. మీ ఇష్టం, ఇది ఎంత పులుపు కావాలనుకుంటే అంత నిమ్మకాయలు ఎక్కువ వేసుకోండి. నిమ్మరసం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఫైనల్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. నిమ్మకాయ పులిహోర రెడీ.